ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్ల విడుదల కోటా గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 70,570 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,490 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,76,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక్కసారి క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత మొత్తం దర్శనమై బయటికి రావడానికి 12 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగిన భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. చాలామంది భక్తులు 300 రూపాయల దర్శనం టికెట్లను ఎక్కడ తీసుకోవాలి, అలాగే జూన్ నెల 300 రూపాయల దర్శనం టికెట్ల కోటా ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ టికెట్లతో దర్శనానికి ఎంత సమయం పడుతోంది అని అడుగుతున్నారండి. కనుక 300 రూపాయల దర్శనం టికెట్ల యొక్క పూర్తి సమాచారం గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 300 రూపాయల దర్శనం టికెట్లను స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లని అంటారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల ధర అనేది ఒకరికి 300 రూపాయలు. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను కేవలం ప్రతి నెల టీటీడీ వారు ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. బయట ఇంకెక్కడా కూడా ఈ టికెట్లను ఇవ్వరు. ఎవరైనా ఈ టికెట్లను ఇప్పిస్తామని చెప్పినా కూడా వారి మాటలను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఆన్లైన్లో మాత్రమే టీటీడీ వారు వీటిని విడుదల చేస్తారు. ఈ టికెట్లను విడుదల చేసినప్పుడు ఒక ఐడితో 6 మందికి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మే నెల వరకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్ల కోటాను ఈ మార్చి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారండి. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే భక్తులకు ముఖ్య గమనిక అండి, మార్చి 8వ తేదీన శివరాత్రి పండుగ ఉంది. మార్చి 9వ తేదీన సెకండ్ సాటర్డే, అలాగే 10వ తేదీన ఆదివారం ఉంది. ఇలా వరుసగా 3 రోజులు సెలవు రోజులు కావడంతో ఆ 3 రోజులు కూడా తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే ఎక్కువగా ఉంటుందండి. అందుకనే ముందుగానే మన వీడియోలో హెచ్చరిస్తున్నాను. ఆ 3 రోజులలో దర్శనానికి రావాలనుకునే భక్తులు అధిక రద్దీకి తగిన ఏర్పాట్లు చేసుకొని దర్శనానికి రావలసిందిగా మనవి. నేను ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు తేదీని వేసి తిరుమల దర్శనాలను వీడియో రూపంలో మీకు తెలియజేస్తుంటానండి. ప్రతిరోజు దర్శనానికి వెళ్ళే భక్తులందరికీ కూడా మన సమాచారం అనేది ఎంతగానో ఉపయోగపడుతోంది. మీరు ఎప్పుడు దర్శనానికి వెళ్ళాలనుకున్నా కూడా ఆ రోజు మన ఛానల్లోని వీడియోను చూసినట్లయితే మీకు అక్కడ దర్శనం యొక్క పరిస్థితి అర్థమయ్యి మీరు చేసుకునే దర్శనం అనేది సులభంగా ఉంటుంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్లో తేదీ మరియు టైంని చేంజ్ చేసుకోవచ్చా అని అడిగారండి. లేదండి, అలా వీలు కాదు. ఒక్కసారి దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత ఆ బుక్ అయిన దర్శనం టికెట్లలో ఏ ఒక్క వివరాన్ని కూడా మార్చేదానికి అవకాశం ఉండదు. అలాగే ఇంకొకరు, మా కూతురికి 11 నెలలు, కొడుకుకి 3 ఏళ్ళు అయితే మేము సుపదం దర్శనానికి వెళ్ళొచ్చా?
కానీ మా తమ్ముడు మాతో దర్శనానికి అలౌ చేస్తారా, లేకపోతే తను ఎలా దర్శనం చేసుకోవాలి, కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అడిగారండి. మీకు 11 నెలల కూతురు అలాగే 3 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని సుపదం దర్శనంకి అనుమతిస్తారండి. సుపదం దర్శనంకి మీరు, మీ పిల్లలు అలాగే మీ భార్య లేదా భర్త వీళ్ళు మాత్రమే సుపదం దర్శనానికి వెళ్ళాలి. మీ యొక్క తమ్ముడు మిగతా కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా మీతో పాటు సుపదం దర్శనానికి అనుమతించరు. మీరు దర్శనానికి వెళ్ళే రోజున వాళ్ళు కింద తిరుపతిలోని సర్వదర్శనం టికెట్లు తీసుకొని అదే రోజు దర్శనానికి వెళ్ళొచ్చు. మేము మే నెల 10వ తేదీకి రూమ్ బుక్ చేస్తుంటే పేమెంట్ కట్ అయ్యి రూమ్ స్టేటస్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఇప్పుడు రూమ్స్ కావాలంటే మే 10వ తేదీ ఉదయం 3 గంటల నుంచి లైన్లో ఉంటే దొరుకుతుందా, ఆ మనీ వెనక్కి రాకపోతే అది వ్యాలిడ్ అవుతుందా చెప్పగలరు అని అడిగారండి. మీరు రూమ్స్ బుకింగ్ అప్పుడు మీకు మనీ కట్ అయ్యి టికెట్ బుకింగ్ స్టేటస్ మాత్రం ఫెయిల్డ్ అని వచ్చింది. ఇక ఆ మనీ దేనికి వ్యాలిడ్ అవ్వదండి. అది 1 నెలలోపు మీకు రీఫండ్ అనేది వస్తుంది. రాకపోయినా వ్యాలిడ్ మాత్రం అవ్వదు. మీరు ఇప్పుడు మే 10వ తేదీకి మీకు రూమ్ బుక్ అవ్వలేదు కాబట్టి మే 10వ తేదీన కొండపైన CRO ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్లో ఉంటే మీకు రూమ్ అనేది దొరుకుతుందండి. అక్కడ మీరు రూమ్స్ని తీసుకోవచ్చు. 1 నెలలోపు మీకు కట్ అయిన అమౌంట్ అనేది మీ అకౌంట్కి రీఫండ్ అనేది వస్తుంది. అలాగే ఇంకొకరు, మేము మే 20కి తిరుపతికి ఉదయం 4 గంటలకు వస్తున్నాను. నేను రూమ్ అనేది మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల స్లాట్ మధ్యలో బుక్ చేసుకున్నాను. కానీ ఉదయం 9 గంటలకే కొండపైకి వెళ్ళిపోతాము. ఉదయం రూమ్స్ చెక్ఇన్ అవ్వటానికి ఇస్తారా లేదా నేను బుక్ చేసుకున్న టైం స్లాట్కే ఇస్తారా అని అడిగారండి. మీరు రూమ్ బుకింగ్ అనేది మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల స్లాట్లో బుక్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు బుక్ చేసుకున్న టైం స్లాట్కి వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అంతకు ముందు కానీ లేదా ఆ టైం స్లాట్ తర్వాత కానీ వెళ్తే రూమ్స్ అనేది స్కాన్ అవ్వవు, మీకు రూమ్స్ని కేటాయించరు. మీరు బుక్ చేసుకున్న స్లాట్ మధ్యలోనే మీరు రూమ్ పొందడానికి వెళ్ళాలి. ఇంకొక భక్తుడు, మార్చి 25వ తేదీ రాత్రి ట్రైన్ ఎక్కి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతిలో దిగుతాము. అప్పుడు మాకు SST టికెట్స్ దొరుకుతాయా అని అడిగారండి. ప్రతిరోజు సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో ఉదయం 4 గంటల నుంచి కేటాయిస్తారండి. కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపు టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. ఉదయం 10 గంటల వరకు మాత్రం టికెట్లు అనేవి అందుబాటులో ఉండవు. అలాగే తిరుమలకు బైక్ రైడ్ అలౌ ఉందా అని అడిగారండి. తిరుమల కొండపైకి బైక్ రైడ్ని అలౌ చేస్తారండి. బైక్ మీద వెళ్ళొచ్చు, కానీ దానికి తగిన లైసెన్స్ కాగితాలను అలాగే హెల్మెట్ను ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. వాళ్ళు కిందనే అలిపిరి ఘాట్ రోడ్ చెకింగ్ పాయింట్లో లైసెన్స్ని, హెల్మెట్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసి మిమ్మల్ని పంపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.